హరే కృష్ణ. హరే కృష్ణ అనమాట. విన్నారా? విడి తీసా విన్నారా? మీరు గమనించండి. హరే కృష్ణ నామేమన్నా మీరు విన్నారా? ఏమి ఎక్కిచ్చారు వాళ్ళకి? గోవిందా చూసారా? ఒక ముష్టి ఆవిడ ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. గోవిందా అది శాబాష్ సంతోషమ్మా. नमस्कार पुनर्बार मोर यूट्यूब चैनल माध्यम आउ एक नुआ वीडियो नहीं आपण मानक स्वागत जनाए। तो वर्तमान आज आमने एमिति एक विषय जानिबा बा देखिबा जे जणे ब्राह्मण बा मंदिर पूजारी जणे क्रिश्चियन बुढ़ी मां को टंका देई हरे राम हरे कृष्ण कहबाकू कहउचंती। तेणु संपूर्ण विषय जानिबा पई वीडियोटी शेष पर्यंत देखंतु। पुणी वीडियोटी देखिबा पूर्व जदि आपण माने मो चैनल को सब्सक्राइब करना ताहले सब्सक्राइब करंतु, लाइक करंतु, शेयर करंतु, जा फल रे कि ए प्रकार क्रिश्चियन संबंधी विषय आपण माने को जणाई पारि। तो आसंतु आमे वीडियोटी आरंभ करिबा। आमे जानू जे आम ख्रीष्ट विश्वासी माने आम जीवन रे बेले बेले छोट छोट साधारण विषय रे माने जेकोसी दुख कष्ट समस्या रोग अभाव समय रे भांगी पड़ी थाउ। परमेश्वर मो जीवन रे किछि साहाय्य करुनाहांती बोली एई समस्त समस्या आम जीवन रे आसिले आमे धैर्य धरि न पारि विश्वास रे दुर्बल होई जाई थाउ एवं परमेश्वर को निंदा करि थाउ। किंतु आज आमे एई वीडियो माध्यम रे देखिबा गोटे 50-60 बयसर वृद्धावस्था रे थिबा गोटे बुढ़ी मां कुष्ठ रोग रे पीड़ित। तांकर दिनावस्था रे मध्य तांकर परिवार लोक तांको घर तली देइथिले एवं रहिबार कौनसी प्रकार तांकर आश्रय स्थान नथिला। से रेलवे स्टेशन रे रही भिक्षा मागी जीवन काटुथाय। एहीपरि परिस्थिति रे मध्य से परमेश्वर को निंदा करुनाहांती एवं परमेश्वरंकर प्रशंसा गौरव धन्यवाद करबाकू से भूली जाइना। एवं गोटे मंदिरर ब्राह्मण बा पुजारी आसी से बुढ़ी मां को किछि टंका देई तांको हरे राम हरे कृष्ण गोविंदा कहबाकू अनुरोध करिथाए। तो वीडियो माध्यम रे आपण माने देखंतु। అవ్వ ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషమ్మండి. సంతోషమ్మ. మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు? 12వ సంవత్సరాన్ని వచ్చిందండి. 12వ సంవత్సరం. అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే ఎవరు లేరండి. ఎవరు లేరండి. ఇప్పుడు 2 అన్నయ్యలు ఉన్నారు కానీ చూడరండి. అలాగే మీరు మిమ్మల్ని ఇప్పుడు మీకు 50 రూపాయలు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? ఇచ్చాము. సరే ఇవ్వగానే మీరు ఏం చేశారు? దేవుడు ప్రార్థన చేస్తారు. ఓసారి చేయండి. అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి. అమ్మ చెప్పు. స్తోత్రం 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 తండ్రి దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన బిడ్డ తండ్రి నీ కానుకలు ఇచ్చారు నాయన. ఎంతకు 4 రెట్లు ఈ తండ్రి పెవ్వ 6 కుటుంబం దీవించి ఆశ్రయించి తండ్రి నాయన. విద్యాలయాల్లోనే చదువుల్లోనే ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండి తండ్రి. నీ చెట్టు బలం ఇచ్చి నడిపించి నాయన. నీ అత్తవాళ్ళ మీద ఉంచి తండ్రి పెవ్వ ఎల్లప్పుడూ నువ్వు తోడుగా నీడగా ఉండి తండ్రి నాయన. గొప్ప దేవుడు తండ్రి, బలవంతుడు తండ్రి, లోకరక్షకుడు తండ్రి నాయన. నువ్వు లేకపోతే మేము ఉండలేము తండ్రి. అమ్మ సంతోషం. ఇప్పుడు నీకు ఇంకో 100 కూడా ఇస్తా. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషమ్మకి. ఇప్పుడు నువ్వు వేసావు ప్రార్థన చేసావు మంచిదే. మరి ప్రార్థన నీకు నేర్పించింది ఎవరు? మేము దేవుడి కాడికి వెళ్ళి మేము బాప్తిజం తీసుకొని మేము నేర్చుకుంటాం. సరే బాప్తిజం ఎప్పుడు తీసుకున్నావు? 20 సంవత్సరాలు. సరే రైట్ ఓకేనమ్మా. మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది ఇది అని చెప్పావు కదా, మమ్మల్ని చల్లగా చూడాలి అది ఇదను మంచిదే. మరి నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నావు. మరి నిన్నెందుకు ఆయన ఏం చల్లగా చూడలేదు? కాదు కాదు నీకు వాళ్ళు పాస్టర్లో ఏం చెప్తారు? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు అని చెప్తారు కదా. మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు.
పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చాయండి. ఏం మార్పు నన్ను వచ్చింది? బాగు చేశాడు దేవుడు. ఎలా మరి ఏం? ఇక్కడ పడిపోయాయండి. ఉమ్, పడిపోతే ఆ దేవుడు బాగు చేశాడు. ఉమ్, ఇప్పటికి శుభ్రంగా ఉన్నాను. ఉమ్. ఇది వరకు అది కూడా లేదా? లేదండి. ఉమ్, మార్పు వచ్చిందండి. దేవుడు మార్చకపోతే మేము ఎలా బతుకుతామండి? ఉమ్. దేవుడు మార్పు ఉంది. దేవుడు మార్పు ఉందా? ఉన్నాదండి. ఇప్పుడు నీకు జనం డబ్బులు వేస్తున్నారా? చేస్తారండి. రూపాయి పాపాయి అది చేతిలో ఉన్నాక చేస్తారండి. ఇప్పుడు ఆయన నేను 50 వేసాను, ఇంకో 100 కూడా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను నీకు? అది దేవుడు మిమ్మల్ని ఇంకా రక్షిస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నాకు ఇవ్వాలని ఇట్లేదమ్మా. కాదండి, నా మార్గం కాదు, ఇంకో మార్గం దాన్ని ఇస్తాడు దేవుడు. నాకు ఇస్తాడు, అది సంగతి పెట్టు. అది పక్కన పెట్టిన కరోడిపతి కొడుకుని, అది కాదు విషయం. నేను నీకు ఎందుకు ఇస్తున్నాను చెప్పనా? నువ్వు వృద్ధురాలివి, వెనక ముందు లేని దానివి. నువ్వు ఎప్పుడైనా గుడికి వెళ్ళావా? గుడికి వెళ్తానండి. ఇప్పుడు వెళ్తాను. ఆదివారం గుడికి వెళ్తాను. ఇప్పుడు అమ్మా చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ అనమండి. విన్నారా? విడు తీసావు? విన్నారా? మీరు గమనించండి. హరే కృష్ణ నామేమన్నా మీరు విన్నారా? ఏమి ఎక్కిచ్చారు వాళ్ళకి? పోయినా చూసారా? ఒక ముష్టి ఆవిడ, ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. పోయినా ମାନେ ସେଇ ବ୍ରାହ୍ମଣ ବା ପୂଜାରୀର ମନର ଉଦ୍ଦେଶ୍ୟ କ'ଣ ଥିଲା ନା, ଯେ ଏଇ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୁଢ଼ୀ ବିଖ୍ୟାତ ମାଗୁଛି, ତାଙ୍କୁ କିଛି ଟଙ୍କା ଦେଇଦେଲେ ହରେ ରାମ କହିଦେବ ପରା, କିଛି ଭିକ୍ଷା ଦେଇଦେଲେ ହରେ କୃଷ୍ଣ କହିଦେବ ପରା, କିଛି ପ୍ରଲୋଭନ ଦେଖାଇଦେଲେ ଗୋବିନ୍ଦା କହିଦେବ ପରା ବୋଲି ସେଇ ପୂଜାରୀର ଚିନ୍ତାଧାରା ଥିଲା। କିନ୍ତୁ ସେ ବୁଢ଼ୀମାର ମୁହଁରୁ ଯେଉଁ ପ୍ରତ୍ୟୁତ୍ତର ସେ ପାଇବାକୁ ଚାହୁଁଥିଲା, ତାହା ସେ ନ ପାଇବାରୁ ତାଙ୍କ ବାଟରେ ସେ ଚାଲିଗଲେ। ଏବଂ ସେଇ ବୁଢ଼ୀମା ଏଇ ଦିନ ଦୁଃଖୀ ଅବସ୍ଥାରେ ମଧ୍ୟ କୃଷ୍ଣଙ୍କ ଉପରେ କେତେ ଦୃଢ଼ ବିଶ୍ୱାସ ରହିଛି, କେତେ ଷ୍ଟ୍ରଙ୍ଗରେ ରହିଛି ବୋଲି ସେହି ପୂଜାରୀ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଲେ। କେତେକ ଲୋକ କୁହନ୍ତି ଯେ ଖ୍ରୀଷ୍ଟିଆନମାନେ ଟଙ୍କାର ଲୋଭରେ ଧର୍ମ ପରିବର୍ତ୍ତନ କରିଥାନ୍ତି ବୋଲି, ସେଥିପାଇଁ ଏହି ପୂଜାରୀ ଏହି ବୁଢ଼ୀ ମାଆଙ୍କୁ ଟଙ୍କାର ଭିକ୍ଷା ଦେଇ ହରେ ରାମ ହରେ କୃଷ୍ଣ କହିବାକୁ ଅନୁରୋଧ କରିଥାଏ। ମାତ୍ର ସେ ବୁଢ଼ୀ ମା ରାଜି ହୋଇ ନଥାଏ, କାରଣ ସେ ଟଙ୍କା କିମ୍ବା କୌଣସି ପ୍ରଲୋଭନ ପାଇଁ ଧର୍ମ ପରିବର୍ତ୍ତନ କରିନଥିଲେ। ମାତ୍ର ସେ ସତ୍ୟ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣି ମନ ପରିବର୍ତ୍ତନ କରିଥିଲେ। ସେ ଜାଣିଛି ସେ କିଛି ଦିନ ପାଇଁ, କିଛି ମାସ ପାଇଁ ବା କିଛି ବର୍ଷ ପାଇଁ ଏଇ ରୋଗ, ଏଇ ଅଭାବ, ଏଇ କଷ୍ଟ, ଏଇ ଭିକ୍ଷା ମାଗିବା ମୋ ଜୀବନରେ କିଛି ଦିନ ପାଇଁ କଷ୍ଟ ହୋଇପାରେ, କିନ୍ତୁ ଏଇ କିଛି ଦିନ ଖୁସି ପାଇଁ, କିଛି ଦିନ ଆନନ୍ଦ ପାଇଁ ମୋ ମୁଖ ଦ୍ୱାରା ମୋ ଜୀବନକୁ ନର୍କରେ ନଷ୍ଟ ନ କରି ମୃତ୍ୟୁ ଉତ୍ତାରୁ ନିଶ୍ଚୟ ମୋ ପାଇଁ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ସ୍ୱର୍ଗରେ ଖୁସିରେ ଆନନ୍ଦରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ରହିବି ବୋଲି ତାଙ୍କର ବିଶ୍ୱାସ ଓ ଭରସା। କାରଣ ଆମେ ଜାଣୁ ଯେ ବାଇବେଲରେ ଲାଜାରଙ୍କ ବିଷୟରେ ସେ ଜଣେ ଭିକାରୀ ଥିଲେ, କିନ୍ତୁ ତାଙ୍କର ମୃତ୍ୟୁ ଉତ୍ତାରୁ ଦୂତମାନେ ତାଙ୍କୁ ଅବ୍ରାହମଙ୍କ କୂଳକୁ ନେଇଗଲେ। ତେଣୁ ଆମ ଜୀବନରେ ଯେତେ ଦୁଃଖ କଷ୍ଟ ସମସ୍ୟା ନିନ୍ଦା ଆସିଲେ ମଧ୍ୟ ଧୈର୍ଯ୍ୟ ଓ ବିଶ୍ୱାସରେ ଦୃଢ଼ ଭାବରେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ରହିବା ଆବଶ୍ୟକ। ତେଣୁ ଭିଡ଼ିଓ ଦେଖି ଆପଣମାନେ ଜାଣିପାରିଥିବେ ଯେ ଏହି ବୁଢ଼ୀ ମା ତାଙ୍କ ଜୀବନରେ କଷ୍ଟ ଥିଲେ ମଧ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କୁ କେତେ ଦୃଢ଼ ଭାବରେ ବିଶ୍ୱାସ କରନ୍ତି ଏବଂ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତି। ତ ଭିଡ଼ିଓ ଦେଖି ଆପଣମାନଙ୍କ ମତାମତ କ'ଣ ରହିଛି କମେଣ୍ଟ ବକ୍ସରେ ଜଣାଇବେ। ରହିଲି, ପୁଣି ଦେଖାଇବା ଆଉ ଏକ ନୂଆ ଭିଡ଼ିଓରେ। ନମସ୍କାର।